అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే నేను వారానికి బేబీ యొక్క బరువు ఎంత ఉంటుంది, అలాగే ఏ సైజులో ఉంటుంది అనే విషయాల గురించి అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మనకి గర్భం దాల్చింది మొదలు కూడా పిండం అనేది సైజు పెరుగుతూ బరువు కూడా పెరుగుతూ ఉంటుందండి ఆఖరి వారానికి. అలాగే ఇది ఎన్ని గ్రాములు ఉంటుంది వారానికి అనేది మనం చూసుకుంటే కనుక మనకి నెలకు వచ్చేసి 4 వారాలు అన్నమాట. ఈ 40 వారాల మన ప్రెగ్నెన్సీ జర్నీలో వారం కూడా బేబీ యొక్క డెవలప్ అనేది బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. అది మనం చూసుకున్నట్లయితే 10వ వారానికి పిండం యొక్క బరువు 4 గ్రాములు ఉంటుందండి. అలాగే 15వ వారం నాటికి 70 గ్రాములు, అలాగే 20వ వారం నాటికి 300 గ్రాములు బరువు, 25వ వారం నాటికి 660 గ్రాముల బరువు, 30 వారం నాటికి కేజీన్నర అంటే 1.5 కిలోలు అన్నమాట. అలాగే 35వ వారం నాటికి 2 కేజీలన్నర, అలాగే 36వ వారం నాటికి 2 కేజీలన్నర కంటే ఎక్కువ అనమాట. అలాగే 37 మనకి 38 ఆ టైంలో మనకి 3 కేజీలు అలా ఉంటుందన్నమాట. మనకి 39 40 వారాలప్పుడు కూడా మనకి ఇంకా కొంచెం కాస్త వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే మనం చూసుకుంటే మనకి ఈ వెయిట్తో పాటు మనం పిండం అనేది ఒక్కో వారంలో ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. అంటే 4వ వారం నాటికి మనకి పప్పీ సీడ్ ఉంటుంది కదా, అంత సైజులో ఉంటుంది. అలాగే 8వ వారం నాటికి బెర్రీ సైజ్ అనమాట. అలాగే 12వ వారానికి ప్లమ్ సైజ్, అలాగే 16వ వారం నాటికి అవకాడో లాగా, అలాగే 20వ వారం నాటికి మామిడికాయ సైజులో, 24వ వారం నాటికి మొక్కజొన్న సైజులో, 26వ వారానికి మనకి వంకాయ సైజులో, 32వ వారం నాటికి మనకి పైనాపిల్ ఉంటుంది కదా ఆ సైజులో, 36వ వారానికి మనకి కర్బూజా సైజులో, అలాగే 40 వారాల నాటికి మనకి పుచ్చకాయ సైజులో మనకి పిండం అనేది డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ 40 వారాల తర్వాత మనం చూసుకుంటే మంచి హెల్దీ బేబీకి మనం బర్త్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. బేబీస్ అయితే ఈ వారానికి ప్రతి నెల వెయిట్ పెరుగుతూ ఉంటారు. ఈ సైజుల్లో మనము చూసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.